హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజువల్ ఆల్స్ ఆఫీషియల్స్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఈరోజు అయితే మనం చేసుకోబోయేటటువంటిది ఏంటంటే రెసిపీ బెండకాయతోని మునక్కాయతోని దప్పలం అయితే చేస్తున్నానండి. పులుసులాగా ఉంటుంది, చాలా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇదే విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడిన తర్వాత మెంతులు తాలింపు దినుసులు కూడా వేసుకొని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక 10 తీసుకున్నానండి. చాలా స్పైసీగా వండడం కోసం అని చెప్పేసి ఇలాగ పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఆ తర్వాత వెంటనే మునక్కాడలు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మునక్కాయలు కూడా ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై ఏమీ అవ్వవసరం లేదండి. ఒక్క నిమిషం ఇలాగ మూత పెట్టేసి కొంచెం రంగు మారే వరకు ఉంచిన తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసుకొని కలిపేసుకోవాలి. బెండకాయ ముక్కలు చూశారు కదండి, నేను ఎంత పెద్దగా కట్ చేసుకున్నానో. ఇలా కట్ చేసుకుంటే చక్కగా దప్పలంలాగా చాలా టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట. అలాగే ఈ ముక్కల్ని ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇవి లేతగా ఉన్న బెండకాయ ముక్కలైనా పర్వాలేదు, కొంచెం ముదురుగా ఉన్నా బాగుంటుందండి మునక్కాయ ముక్కల్లాగా తినడానికి. మీరు అనుకోవచ్చు బెండకాయ మునక్కాయ పులుసా అబ్బో అనుకోవచ్చండి, కానీ వండుకుని తింటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే అల్లం కూడా పేస్ట్ వేసేసుకొని నేను ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకున్నాను. ఇదిగోండి, ఈ విధంగా నాకు బెండకాయ ముక్కలు ఫ్రై అయిపోయాయి. బాగా మెత్తగానైతే మగ్గకూడదండి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. అలా ఫ్రై అయిపోయిన తర్వాత 2 రెబ్బలు కరివేపాకు తీసుకున్నాను, ఒక టమాటా పెద్దది తీసుకున్నాను, రుచికి సరిపడా సాల్టు, స్పైసీకి తగ్గట్టు నేను ఒక 2 టేబుల్ స్పూన్లు కారం కూడా వేసుకొని కలిపేసుకున్నాను. ఇదిగోండి, చూసారు కదా ఒకసారి కలర్ఫుల్గా ఎంత చక్కగా బాగుందో. ఇలా కలిపేసుకున్న తర్వాత ముందుగా అయితే మనం మాడుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత తగినన్ని సగం వరకు ముక్క మునిగే వరకు వాటర్ అయితే పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకొని ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టుకోవాలండి. ఇది కొంచెం ఇప్పుడైతే మాత్రం ఫ్లేమ్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఈ విధంగానైతే పులుసు మనకి రెడీ అవుతుందండి. మధ్య మధ్యలోనే ఒకసారి కలుపుతూ ఉండాలన్నమాట. అలాగే నేను కొంచెం చింతపండు తీసుకొని చక్కగా రసం పిండుకొని పక్కన పెట్టుకున్నానండి. ఈ చింతపండు రసాన్ని కూడా ఇందులోని యాడ్ చేసేసుకున్నాను. ఇది బెండకాయ పులుసైనా అనుకోవచ్చు, మీరు బెండకాయ ములక్కాయ పులుసైనా అనవచ్చు, లేదంటే దప్పలంగా అనుకున్నా పర్వాలేదండి. దప్పలమేనే అంటామండి మేమైతే మాత్రం. ఇదైతే ఈ విధంగా మరిగింది. మునక్కాయ ముక్క ఉడికిందో లేదో చూసుకొని మళ్ళీ ఒకసారి మూత అయితే పెట్టేసుకోవాలి. మీకు కావాలనుకుంటే ఇందులోని ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇవేమీ యాడ్ చేయట్లేదండి. చూస్తుండగానే మనం బెండకాయ మునక్కాయ దప్పలం అయితే రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.